కూటమి 130 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. చంద్రబాబు ఆత్మకథ రాస్తానని, ఆ కథలో తనకు పేజీ ఉండబోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నారా లోకేష్ ను పార్టీ అధ్యక్షుడిని చేయాలని డిమాండ్ చేశారు. మాచర్ల ఘటనలో మొదటి బాధితుడు తానేనని, పిన్నెల్లి లాంటి వ్యక్తులను షూట్ చేయాలని మండిపడ్డారు. అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే డేట్ అంటారా, వాళ్ళ ఫ్యామిలీ భువనేశ్వరి గారు సిద్ధాంతులకు చూపించి భువనేశ్వరి గారు డేటు ఫిక్స్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఆత్మకథ ఎప్పటికైనా రాస్తారు. ఆత్మకథలో నాకు ఒక పేజీ ఉంటుంది. 100% నేను అనుకుంటున్నా నాకు ఒక పేజీ ఉంటుంది. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు పార్టీలో చాలామంది మాట్లాడలేకపోయినా, పార్టీలోంచి పారిపోయినా, ఎలక్షన్కి ముందు సంవత్సరం ముందు మళ్ళీ వచ్చి మీడియా ముందు మాట్లాడి వాళ్ళ టికెట్లు తీసుకున్నారు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా. అయినా సరే నాకు విజయవాడ పశ్చిమ అనకాపల్లి పార్లమెంట్ అడిగినా సరే చంద్రబాబు గారు నాకు ఏదో చేస్తానని ఆయన మీద ఇవ్వడం, ఆమె ఓపోయినా సరే నేను ఒకటే మాట చెప్తున్నా. ఎందుకంటే నాకు ఒక పేజీ ఉంటుంది అన్నది భారతదేశంలో కాదు, ప్రపంచ దేశాల్లో ఒక నాయకుడి కాళ్ళకి రక్తంతో కడిగినటువంటి దాఖలాలు ప్రపంచ దేశంలో ఎక్కడా లేదు. ఏదన్నా ఆర్డర్గా చేస్తే తమిళనాడులో చేస్తారు, తమిళనాడులో కూడా ఇంతవరకు జరగల. నేను మా నాయకుడిని ప్రపంచ దేశాల స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రక్తంతో కటౌట్ కాలు కడిగాను తప్ప నా టికెట్ అలా కడిగి తీస్తాడని మాత్రం కాదు. అదంతా కూడా ఎస్సీ, బీసీ, మైనార్టీ చెందినటువంటి వ్యక్తులవే. మేము ఏకగ్రీవంగా చెప్తున్నాము, మీరు ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేస్తారో అమరావతిలో అది ప్రభుత్వ అక్కడ ఏర్పాటు చేస్తుంది. దానికి ఆపోజిట్గానే పార్టీది ఒక వేదిక ఏర్పాటు చేసి అదే రోజు నారా లోకేష్ బాబు గారిని పార్టీ అధ్యక్షుడిగా అనౌన్స్ చేయాలి. ఇది మా డిమాండ్.